హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడ్డీ. సో, ఈరోజైతే మనకి మార్కెట్ కొంచెము డిప్‌లో ఉందని జెప్పుకోవచ్చు. సో, నిన్నటి ప్రైస్‌తో కంపేర్ చేసిన బిట్‌కాయిన్ అలానే చాలా క్రిప్టో కరెన్సీస్ అయితే ఈరోజు కొంచెం డిప్‌లో ఉన్నాయి. సో, దానికి మెయిన్ రీజన్స్ ఏంటి? అలానే వజీరెక్స్ సిట్యుయేషన్ ఏంటి? ఇంకేమన్నా అప్డేట్ ఉందా అన్నది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, మనం ఒక్కసారి అన్ని క్రిప్టో కరెన్సీ ప్రైసెస్ చూస్తే మాత్రము ఇంతకుముందు చెప్పినట్టు ఒక 2-3% డిపెండింగ్ ఆన్ ద కరెన్సీ అయితే డిప్ అయింది. సో, దీనికి పెద్దగా అంటే హ్యూజ్ రీజన్స్ అంటే ఏం చెప్పలేం. బట్ ఏందంటే మార్కెట్ కొంచెం సైడ్ వేస్ ఉంది. సో, ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇదివరకు చాలా వీడియోస్‌లో చెప్పాం గదా! మౌంట్ గాక్స్ వాళ్ళు పేమెంట్స్ రిటర్న్ చేస్తున్నారని. సో, బేసికల్‌గా 50,000 బిట్‌కాయిన్ అయితే మౌంట్ గాక్స్ వాళ్ళ ఎవరైతే అంటే ఎవరికైతే ఇవ్వాలనో వాళ్ళందరికీ ఈరోజైతే 50,000 బిట్‌కాయిన్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో, దానివల్ల మార్కెట్‌లో ఏంటంటే కొంచెం ఫడ్ అయితే వచ్చింది. అంటే ఏంటి అని వీళ్ళందరూ ఒకేసారి సెల్ చేస్తారని చెప్పేసి. మనం చాలా రోజుల నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నదే గానీ అది ఈరోజు జరిగేసరికి బట్ స్టిల్ ఐ థింక్ మార్కెట్ చాలా బాగా తట్టుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకేసారి 50,000 వస్తే ఇంకా మనకు సెల్లింగ్ ప్రెషర్ ఉండాలి. బట్ చాలా మటుకు ఓకే అయిపోయింది. ఎందుకంటే దీనికి కౌంటర్ బ్యాలెన్స్‌గా ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ అయితే పెరుగుతున్నాయి గాబట్టి, సో, మనకి మార్కెట్ అయితే బ్యాలెన్స్ బానే అయింది. ఎక్కువ డిప్ అయితే రాలేదు. బట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ ఇదే రోజు సెల్ చేస్తారని గూడా చెప్పలేము. బట్ మీరు చూడొచ్చు రెడిట్‌లో గాని, ఎక్కడ గాని చాలామంది పోస్ట్ చేస్తున్నారు. వయా క్రాకెన్ ఎక్స్‌చేంజ్ వాళ్ళకైతే ఫండ్స్ అన్నీ అయితే రిసీవ్ అయ్యాయి. ఆ 50,000 బిట్‌కాయిన్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్‌కైతే షేర్ చేశారు. చాలామంది వచ్చిన వాళ్ళందరూ పోస్ట్ చేస్తున్నారు. సో, అది ఒక స్మాల్ ఫడ్ అని చెప్పుకోవచ్చు. బట్ 1, 2 డేస్‌లో క్లియర్ అయిపోతుంది. అలానే ఒకసారి మనము ఈటీఎఫ్ ఫ్లోస్ చూసుకుంటే ఎలా అయితే ఇప్పుడు బిట్‌కాయిన్ 50,000 బిట్‌కాయిన్ వెళ్ళకొచ్చిందో అలానే సేమ్ ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్‌లో మనకి చూడండి 19థ్ జూలై 427,000,000, 22 జూలై 485 ఇంకా సో 23ది ఇంకా మనకి డేటా రాలేదు. మీరు ఒక్కసారి చూసుకోండి. ఈ మధ్య కాలంలో 485,000,000 అంటే చాలా ఎక్కువ. అంతకుముందంతా 111 సో, ఆల్మోస్ట్ 1.5-2 బిలియన్ ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ అయితే లాస్ట్ ఫ్యూ డేస్‌లో అయితే వచ్చాయి. అలానే ఇంకొక మేజర్ న్యూస్ ఏంటి అంటే మనకి ఇథీరియం ఈటీఎఫ్ ట్రేడింగ్ అయితే ఈరోజు స్టార్ట్ అయింది. సో, ఇథీరియం ఈటీఎఫ్ ట్రేడింగ్ ఈరోజు యూఎస్‌లో స్టార్ట్ కాగానే ఆల్మోస్ట్ ఫస్ట్ డేలోనే 1 బిలియన్ ట్రేడింగ్ అయితే జరిగింది ఇథీరియం ఈటీఎఫ్‌లో. సో, అంటే 1 బిలియన్ వర్త్ ఆఫ్ పర్చేజ్ అయితే ఈరోజు మనకి జరిగింది. సో, నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో ఇంకా ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ ఎలా ఉంటాయన్నది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, మోస్ట్ ప్రాబబ్లీ కొంచెము బిట్‌కాయిన్‌తోని పోలిస్తే కొంచెం తక్కువగా ఉండొచ్చు. అదైతే మనకి వన్ న్యూస్. అలానే ఇంకొక మేజర్ న్యూస్ ఏంటి అంటే ఆహ్, నాష్విల్‌లో బిట్‌కాయిన్ కాన్ఫరెన్స్ ఉంది అని చెప్పాము గదా! జూలై 25-27. సో, థర్స్‌డే టు వీకెండ్ వరకి ఉంటుంది. సో, అందులో మనకి తెలుసు ట్రంప్ మాట్లాడుతున్నాడని జెప్పేసి. బట్ ఈరోజు అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఒక న్యూస్ వచ్చిందేంటంటే కమలా హారిస్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ మాట్లాడొచ్చు అంటున్నారు. ఇప్పుడు మీకు తెలిసిందే గదా! బైడెన్ ప్రెసిడెంట్ రేస్‌లో నుంచి డ్రాప్ ఔట్ అయ్యాడు. సో, నెక్స్ట్ లైన్‌లో ఉంది కమలా హారిస్ ఆహ్, ఆహ్, బైడెన్ పార్టీ నుంచి. సో, తను గూడా మాట్లాడొచ్చు అని జెప్తున్నారు. బట్ ఇంకా ఇది కన్ఫర్మ్ గాలేదు. నెక్స్ట్, నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో అంటే ఆల్మోస్ట్ ఇంకా 25థే కాబట్టి ఈ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఆర్ రేపు గాని ఆహ్, ఈ మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ కమలా హారిస్ కూడా ఈ కాన్ఫరెన్స్‌కొచ్చి మాట్లాడిందంటే మనకి అది హ్యూజ్ బుల్లిష్ సైన్. అలానే ఇంకొకటి న్యూస్ ఏంటంటే ఆహ్, ఒకవేళ ట్రంప్ గెలిస్తే అంటే ట్రంప్ ఒక స్ట్రాటజిక్ రిజర్వ్ ఫండ్‌ని అనౌన్స్ చేస్తాడని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఏంటి అంటే సో, బేసికల్‌గా స్ట్రాటజిక్ రిజర్వ్ ఫండ్ అంటే ఏంటంటే ఈ వాళ్ళ దగ్గర ఉన్న బిట్‌కాయిన్ అంతా ఒక ట్రెజరీలో పెట్టి ఒక రిజర్వ్ ఫండ్‌ని ఏర్పాటు చేస్తారు బిట్‌కాయిన్‌తోనని చెప్పేసి ఒక రూమర్స్ వస్తున్నాయి. అది అనౌన్స్ చేస్తాడు కావచ్చు అంటున్నారు. బట్ అది ఎంతవరకు నిజమన్నది మాత్రం మనము 25-26
వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ఇది ఓన్లీ లీక్సే గాబట్టి అది చేస్తాడా లేదా అన్నది తెలియదు. ఒకవేళ చేస్తే మాత్రం అది హ్యూజ్ మనకి బుల్లిష్ సైన్. అట్‌లీస్ట్ 2-3% అయితే బిట్‌కాయిన్ జస్ట్ ఆ ఒక్క న్యూస్‌తోనే పంపే ఛాన్సెస్ అయితే ఉంది. సో, ఇది మన బిట్‌కాయిన్ కాన్ఫరెన్స్ న్యూస్, బిట్‌కాయిన్ న్యూస్. సో, కమింగ్ టు మేజర్ మనకి వజీరెక్స్ అప్డేట్ ఏంటంటే, సో, బేసికల్‌గా ఇదివరకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు వజీరెక్స్ వాళ్ళు ఒక బౌంటీ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. ఏంటి అంటే బేసికల్‌గా ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వైట్ హ్యాట్ హ్యాకర్స్ అని ఉంటారన్నట్టు. అంటే వాళ్ళు ఎథికల్ హ్యాకింగ్ అంటే ఇట్లాంటి సిట్యుయేషన్‌లో హెల్ప్ చేయడానికి, ఒక సిస్టమ్‌లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఫైండ్ ఔట్ చేయడానికి హ్యాకింగ్ చేస్తుంటారు. సో, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఈ సిట్యుయేషన్ హెల్ప్ చేస్తే వజీరెక్స్ వాళ్ళైతే ఆల్మోస్ట్ 10% ఆఫ్ ఫండ్స్‌లో 10% ఆఫ్ స్టోలెన్ ఫండ్స్ మేము మీకు ప్రైజ్ మనీ ఇస్తాము. అంటే 23,000,000 ప్రైజ్ మనీ ఇస్తాం మీరు మాకు హెల్ప్ చేస్తే అని చెప్పారు. బట్ ఇప్పటి వరకు ఒక 130 పీపుల్ అయితే ఈ ప్రోగ్రామ్‌కి సైన్ అప్ అయ్యారు. సో, అంటే వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తున్నారు టుగెదర్‌గా ఫండ్స్ ఎలా పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి అని ఇన్వెస్టిగేట్ చేయడానికి. బట్ ఒక్కసారి ఈ ఫండ్స్ పోయినాయంటే మళ్ళీ దాన్ని ట్రేస్ చేయడం అన్నది చాలా కష్టము. ఇది ఇప్పుడు ఈ వాలెట్ చూడండి. మనకి ఫ్యూ డేస్ బ్యాక్ ఆల్మోస్ట్ 230,000,000 ఉండే ఈ వాలెట్‌లో. ఇది ఎవడైతే హ్యాక్ చేసాడో వాడి వాలెట్. సో, ఇప్పుడు ఓన్లీ 4,496 ఉన్నాయి. సో, వాడు బేసిక్ ఏం చేస్తున్నాడంటే ఈ వాలెట్‌లో ఉన్న మనీని డిఫరెంట్ వాలెట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాడన్నట్టు. సో, అలా చేయడం వల్ల ఏందంటే ట్రేసింగ్ అనేది కష్టమవుతుంది. సో, చూడండి ఇప్పుడు మనకి స్టార్టింగ్ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ 15,209 అంటే 15,300 ఇథీరియం ఉండే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఓన్లీ 4 ఇథీరియమే ఉంది ఆ వాలెట్‌లో. సో, బేసికల్‌గా ఆ వాలెట్ నుంచి వాడు డిఫరెంట్ వాలెట్స్‌కైతే ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాడు డైలీ. సో, ఇవన్నిటిని ట్రేస్ చేసినా గూడా ఇప్పుడేంటంటే ఇవి అన్నీ డీసెంట్రలైజ్డ్ వాలెట్ కాబట్టి వాలెట్ ఎవరు ఓనరు అవన్నీ తెలియవు. ఓన్లీ ఎప్పుడు పాసిబుల్ అంటే వీళ్ళు ఈ ఫండ్స్‌ని విత్‌డ్రా జేసుకోవాలంటే ఏదైనా ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్‌కి పంపించి అక్కడి నుంచి విత్‌డ్రా జేసుకోవాలి. బట్ వీళ్ళు మధ్యలో ఏం జేస్తారంటే ఇప్పుడు ప్రైవసీ కాయిన్స్ ఉంటాయి. మనేరో అని జెప్పేసి ఇంకా డిఫరెంట్ ప్రైవసీ కాయిన్స్. అవేంటంటే ఆ ట్రాన్సాక్షన్స్‌ని ట్రేస్ జేయలేమన్నట్టు. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఈ హ్యాకర్స్ అందరూ అలాంటి మెథడ్స్ వాడి ఈ అవాయిడ్ జేయడానికి ట్రై జేస్తుంటారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ హ్యాకర్ ఎంత క్లెవరో ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ షార్ప్ మైండ్స్ కాబట్టి చూద్దాం ఏమవుతుందో. బట్ మనకి అప్డేట్ అయితే బేసికల్‌గా ఇది ఒక్కసారి యాక్చువల్‌గా ఈ గ్రాఫిక్ చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయాను. చూడండి. సో, ఈ వాలెట్ నుంచి ఫండ్స్ అన్నీ వాడు డిఫరెంట్ వాలెట్స్‌కి పంపిస్తున్నాడు. బట్ దీన్ని ట్రేస్ జేసి ఇది బ్లేక్ ఆహ్ మీకు ఇంకా సింపుల్‌గా జెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక క్రైమ్ సీన్‌ని వాళ్ళు ఎలా డీకోడ్ జేస్తుంటారో, ఇప్పుడు ఫోరెన్సిక్ అనాలిసిస్ అంటే ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ ప్లస్ బ్లాక్ చైన్ ఫోరెన్సిక్ నిపుణులుంటారు. వాళ్ళందరూ గలిసి ఈ వాలెట్స్, ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా బోతున్నాయంతా మొత్తం అణువణువు పరిశోధించిన బట్ స్టిల్ ప్రైవసీ టోకెన్స్ అవన్నీ ఉంటాయి గాబట్టి స్టిల్ డిఫికల్ట్. బట్ ఏంటి అంటే మనకి ఒకే హోపు వజీరెక్స్ వాళ్ళు చెప్తుందేంటంటే నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో విత్‌డ్రాయల్స్ ఎనేబుల్ చేసి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, తను అదే చెప్తున్నాడు. తను మీకు తెలుసు కదా! వజీరెక్స్ ఫౌండరు. సో, ఫస్ట్ ఈ డేటా అంతా అనలైజ్ చేస్తున్నాం. దాని తర్వాత హ్మ్. విత్‌డ్రాయల్ ఎనేబుల్ చేస్తాం ఫ్యూ డేస్‌లో అని చెప్తున్నారు. గుడ్ థింగ్ ఏంటంటే ఐఎన్ఆర్ ఫండ్స్ ఆర్ అన్‌ఎఫెక్టెడ్ ఇన్ దిస్ అటాక్ అని చెప్తున్నారు. అంటే వా ఓన్లీ ఈ ఎవరైతే ఈ ఫండ్స్ అన్ని ఉన్నాయో అవన్నీ సెపరేట్ వాలెట్స్ ఉండే అన్నట్టు. అవి ఔట్‌సైడ్ ఆఫ్ వజీరెక్స్. సో, ఈ ఫండ్స్ ఏంటంటే రిజర్వ్డ్ ఫండ్స్ ఇవి యూజర్ ఫండ్స్ గావు. ఇప్పుడు మనం ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నామో ఆ ఫండ్స్ హ్యాక్ గాలేదు. హ్యాక్ అయిన ఫండ్స్ ఏంటంటే వజీరెక్స్ వాళ్ళ రిజర్వ్ ఫండ్స్. ఇప్పుడేందంటే ప్రతి ఎక్స్‌చేంజ్ గూడా కొన్ని ఫండ్స్‌ని రిజర్వ్స్‌లో ఉంచుకుంటారు. ఏదైనా ఇట్లాంటి అన్‌నోన్ సిట్యుయేషన్స్‌ను హ్యాండిల్ జేయడానికి. సో, ఆ ఫండ్స్ మాత్రమే హ్యాక్ అయ్యాయి. ఎందుకంటే ఆ ఫండ్స్ అన్నీ ఔట్‌సైడ్ వజీరెక్స్ సెపరేట్ వాలెట్‌లో ఉన్నాయన్నట్టు. బట్ వజీరెక్స్ ప్లాట్‌ఫార్మ్ గానీ, ఐఎన్ఆర్ ఫండ్స్ గానీ అవన్నీ సేఫ్ ఉన్నాయి. సో, అది మనకి గుడ్ సైన్ అని జెప్పుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్‌లీ యూజర్ ఫండ్స్ అనేది ఐఎన్ఆర్‌లోనే ఉంటాయి కాబట్టి. సో, అదొకటైతే ఆహ్, గుడ్ థింగ్. సో, నెక్స్టు
మేబీ నెక్స్ట్ 1 ఆర్ 2 డేస్‌లో మనకు కొంచెం క్లారిటీ రావచ్చు. నేను లాస్ట్ వీడియోలో గూడా ఇలానే అనుకున్నాం. బట్ ఏంటంటే మనకి బేసికల్‌గా తను అంత యాక్టివ్‌గా అప్డేట్స్ ఇవ్వట్లేదు. ఎవ్రీ డే 1 ఆర్ 2 పోస్ట్‌లయితే ట్విట్టర్‌లో పెడుతున్నాడు గానీ కమ్యూనిటీ కోసం యాక్చువల్‌గా నన్నడిగితే ఇంకా వీళ్ళు కొంచెం యాక్టివ్‌గా అప్డేట్స్ ఇస్తుండాలి ఏమవుతుందని. బట్ మేబీ బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేస్తుండొచ్చు. బట్ ఇదైతే కరెంట్ సిట్యుయేషన్. సో మీకేమన్నా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా గూడా వజీరెక్స్ నాకు కామెంట్స్‌లో జెప్పండి. అలానే నా వీడియోస్ మీద ఒపీనియన్ గూడా కామెంట్స్‌లో జెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్ యూ.